కేంద్ర నిఘా వర్గాలకి వైజాగ్ డ్రగ్ కేసు తీగ దొరికిందని, దీంతో కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యాయని, అది గ్రహించినటువంటి ఆ బడా నేత కాళ్ళ బేరానికి వెళ్ళాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా? ఒకవేళ వాస్తవం ఉంటే కాళ్ళ బేరానికి వెళ్ళిన ఆ నేత ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. వైజాగ్ డ్రగ్ కేసు రాకెట్ తీగ కేంద్ర నిఘా వర్గాలకు దొరికిందని, దాంతో కేంద్ర నిఘా వర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యాయని, అది గ్రహించినటువంటి ఆ బడా నేత కాళ్ళ బేరానికి వెళ్ళాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు ఆ బడా నేత ఎవరు? నిజంగా ఆయన కేంద్ర నిఘా వర్గాలతో కాళ్ళ బేరానికి వెళ్ళాడా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అసలు కృష్ణ గారు, ఇది చాలా పెద్ద స్కాండల్. ఇది ఈ విషయంలో కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందటం, వాళ్ళు ఇక్కడికి రావటం, వాళ్ళు ఇక్కడికి దిగంగానే ఒక బడా నేత అంటాం, బడా నేత కాళ్ళబేరం, ఇవన్నీ తర్వాత మాట్లాడండి. అసలు దానికన్నా ఒక స్ట్రైట్ హింట్ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే డైరెక్ట్ హిట్. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి మాట ఎంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాట అంతా అంటారు. ఆయన చాలా పెద్ద పెద్ద అంశాలలో తప్ప చిన్న అంశాల మీద అసలు ఆయన స్పందించడు. ముఖ్యమంత్రి స్పందించాల్సిన అంశాలే ఆయన స్పందిస్తాడు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా ఆయన స్పందించాడు. ఈ అచ్చని పలానా వాళ్ళు చేశారు అని. అసలు ఆయన ఎంతో పరిశోధిస్తే కానీ తెలవని అంశాలు ఇవాళకి 5 సంవత్సరాలు అయింది. ఆ కేసు సిబిఐయే పరిష్కరించలేకపోయింది. ఆయన అక్కడ రాత్రి ఆ సంఘటన జరిగింది, పొద్దున్నే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి పేర్లు చెప్పాడు. ఇప్పుడు ఇది అక్కడ స్కాండల్లో బయటపడింది. దాంట్లో వచ్చింది ఏంటంటే దాని ఆ కెమికల్ డ్రగ్ డ్రై ఈస్ట్లో కలిపింది ఏంటి, కొకైన్. అసలు ఆ కొకైన్ కేసు బయట పడిందో లేదో వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి వాళ్ళ అబ్బాయి పేరు కూడా చెప్పాడని అంటున్నారు కొన్ని సోషల్ మీడియాల్లో. ఓకే, ఆయన అబద్ధం అయితే చెప్పడం, అంత పెద్ద పోస్టులో ఉండి. ఇప్పుడు ఆయన సిబిఐ ఇది పట్టుకుంది, నిఘా వర్గాలన్నీ పక్కన పెట్టండి, డైరెక్ట్గా సిబిఐ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దాని పేరు ఏంటి, ఇంటర్పోల్ ఇండికేషన్ మీద వీళ్ళు రియాక్ట్ అయ్యారు, పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు సిబిఐ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఈ కేసుని చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరికి సంబంధించి ఆళ్ళదని చెప్తున్నాడు కదా, దానికి సంబంధించిన ఆయన దగ్గర ఆధారాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమున్నాయి అనేది ముందు తీసుకుంటే ఈజీగా పరిష్కారం అయిపోద్దండి. ఇందులో పెద్ద ఇష్యూ ఏం లేదు, చాలా డైరెక్ట్. ఆయన చెప్పాడు అంటే కేంద్ర పరిశోధనా సంస్థ పరిశోధిస్తానికన్నా ముందే అది వాళ్ళ పరిశోధనలో ఉందని తెలిసి కూడా ఈయనే చెప్పాడు అండి. ఈయన దగ్గర ఏదో స్పష్టమైన ఆధారం, ప్రత్యక్షంగా వాళ్ళకి ఏమైనా అందులో షేర్లు అని ఉండాలి, లేకపోతే వీళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా డైరెక్టర్లు, ఎండి, చైర్మన్ లాంటి పోస్టులు అన్నా ఉండాలి, లేకపోతే వీళ్ళ బినామీలదన్నా అయి ఉండాలి, అంతే కదా. ఇప్పుడు సిబిఐ చేయాల్సిన పని ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వచ్చి కలిసి, మీరు ఇది చెప్పారు కాబట్టి అది వీడియో కూడా తీయాలి. ఒకవేళ కనుక ఆయన సాక్ష్యాధారాలు చూపించలేకపోతే కనుక ఇంత పెద్ద కేసుని మీరు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు, ఇందులో మీ స్వప్రయోజనాలు ఏ ఉన్నాయి, ఇది మీ పార్టీ వాళ్ళకి సంబంధించింది అయి ఉండొచ్చు, లేకపోతే మీ వ్యక్తిగతంగా మీదే కూడా అయి ఉండొచ్చు, లేకపోతే మీరెందుకు స్పందిస్తారు? రాష్ట్రంలో అనేక సంస్థలు ఉన్నాయి, పోలీస్ సంస్థలు, కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు. కస్టమ్స్లో కదా దిగింది అది, ఆ ప్రాపర్టీ కస్టమ్స్ ప్రాపర్టీ, వైజాగ్ పోర్టు, వాళ్ళు స్పందించాలి. పోర్ట్ అథారిటీ అయినా స్పందించాలి, కస్టమ్స్ అఫీషియల్స్ అన్న స్పందించాలి. అక్కడ కస్టమ్స్ కమిషనర్లు, చీఫ్ కమిషనర్లు ఉన్నారు. ఈయన ఎందుకు స్పందించినట్టు? గుమ్మడికాయలు దొంగడంటే భుజాలు తడుకున్నట్టు వీళ్ళకి ఏదో సంబంధం ఉందేమో అనేది ఇప్పుడు ప్రజలకు వస్తున్న అనుమానం ఏంటంటే, బహుశా తాడేపల్లి ప్యాలెస్ ఇంతకుముందు కూడా ఇలాంటి బిజినెస్లు చేయిస్తుంది ఎవరితోనో, కాబట్టి ఇది బయటపడేటప్పటికి వెంటనే ఆయన తట్టుకోలేక అప్పుడు కూడా చంద్రబాబు సంపకపోయినా చంద్రబాబు మీద వేసాడు, వాళ్ళ ఫ్యామిలీ మీద వేసాడు, కొడుకు మీద, వాళ్ళందరి మీద. ఇప్పుడు కూడా వీళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చాడు. ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ ఉండకపోవచ్చు. అది సిబిఐ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బహిరంగంగా ఎంక్వైరీ చేసి అదంతా రికార్డ్ చేయాలి. అది అతను కనుక చెప్పలేకపోతే ఆయన మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆయనకి ఇది ఒక అలవాటుగా మారింది, ప్రతి కేసుని తప్పుదోవ పట్టించేయటం. ఈయన రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకి విచారణ అధికారా? ఈయనకెందుకు? వాళ్ళు ఉన్నారు కదా,
సిబిఐ వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆ ఓనర్స్ని పిలిపించారు, వాళ్ళ ముందే తెరిపించారు, చూపించారు, అది టెస్ట్ చేయించారు. ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి ఈ నార్కాటిక్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి, వీళ్ళు తీసుకొచ్చింది డ్రై ఈస్ట్ అండి. అది రొయ్యల ఫీడ్లోకి వాడుకోవటానికి డ్రై ఈస్ట్. అది మహా ఉంటే పని కిలో 1000 ఉండొచ్చు, 2000 రూపాయలు ఉండొచ్చు, అనుమించి అయితే ఉండే అవకాశం లేదు. పని 5000 ఉందనుకున్నాం. అందులో కోట్ల రూపాయల కొకైన్ ఎట్ట కలుపుతారండి? వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆడు కొకైన్ కొనుక్కొచ్చి కలపాలి కదా. వీడికి కలుపుతున్నాడు అంటే వీళ్ళు దానికి పే చేస్తేనే కదా ఏదైనా వాడికి ఇచ్చిన కవర్తో సహా వాడు ఛార్జ్ చేస్తాడు. ఫ్రైట్ ఛార్జెస్ వీడే కట్టుకోవాలి. ఇప్పుడు అవి సీల్ అయ్యి వచ్చినాయి. ఆ కంపెనీ వాడు దాన్ని అన్నిటిని మిక్స్ చేసి కొని తెచ్చాడు కదా. ఇవి ఇతను ఈ కంపెనీ దాని పేరు ఏంటంటే ఎక్కువ ట్రేడర్స్ ఏదో ఉంది, ఎక్స్పోర్ట్స్. వీళ్ళు ఫీడ్ కోసం కట్టారనుకుందాం, డ్రై ఈస్ట్ కోసం. కొకైన్ కట్టిన డబ్బులు కూడా ఎవరు కట్టారని తేలాలి కదా. ఇప్పుడు అక్కడ పట్టుకుంటే మనీ లాండరింగ్ ద్వారా ఎవరో కానీ అక్కడ అది కట్టారు. అంతకుముందు కూడా ఎంత కట్టింది కూడా అక్కడ మనీ లాండరింగ్ కనుక పట్టుకుంటే సిబిఐ ఈడీకి ఇస్తే మనీ లాండరింగ్ కేసు కూడా పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వర్త్ మాదక ద్రవ్యాలు ఇక్కడికి వచ్చినాయి అంటే పోనీ అక్కడ 50 లక్షల కోట్లు ఉండొచ్చు కదా, 50,000 కోట్లు. అవి కట్టింది ఎవరు? వీళ్ళైతే కట్టలేరు. ఒకవేళ కనుక వీళ్ళు ఇదే బిజినెస్ చేస్తున్నారు, మాత్రంగా బోర్డు పెట్టుకున్నారు సంజయ్ ఎక్కువ, వీళ్ళు చేసేది ఈ స్మగ్లింగు, ఈ మాదక ద్రవ్యాల దందా అయి ఉండాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లేకపోతే వాళ్ళ ఆడిటింగ్ చేస్తే ఈ కంపెనీ ఎంతెంత లాభాలు తీస్తుంది, మిగిలిన ఫీడ్ కంపెనీలు ఎంత చేస్తున్నాయి, తర్వాత మిగిలిన ఫీడ్ కంపెనీలు ఈ డ్రై ఈస్ట్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎంతకి తెచ్చుకుంటున్నారు వాళ్ళు కిలో, వీళ్ళు ఎంతకి తెస్తున్నారు. బ్రెజిల్ నుంచి వస్తుందంటే ఎంత కాస్ట్ పెరుగుతుంది. పని వీళ్ళు అమ్మేదైనా ఆడమ్మేదైనా రొయ్యలకే కానీ మనుషులకు కాదు కదా. అదే ఇప్పుడు ఆడ 50 రూపాయలు ఫీడ్ అమ్మితే వీళ్ళు కూడా 50 అమ్మాలి కదా. నేను బ్రెజిల్ నుంచి ఈస్ట్ తెచ్చానంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వచ్చు కిలోకి. కానీ అసలు ఇక్కడే ఈస్ట్ దొరుకుతున్నప్పుడు అక్కడి నుంచి తెప్పిస్తున్నారంటేనే ఇందులో పెద్ద కుంభకోణం ఉందని అర్థం అవుతుంది. ఇప్పుడు మామూలుగా అడిగితే మేము ఇదే ఫస్ట్ టైం తెప్పిస్తున్నారన్నారంట. ఫస్ట్ టైం తెప్పిస్తుంటే వాళ్ళు ఎందుకు కలిపి పంపిస్తారు? గతంలో కూడా మీకు అవగాహన ఉండబట్టే మీకు పంపే వాటిల్లో అంత ఖరీదైన కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు కలిపి పంపిస్తున్నారు. అట్టా కనుక ఆడు ప్రతి ఆర్డర్ ఇచ్చినాడికల్లా ఇలా కనుక కోకైన్ పంపిస్తాడా? ఆ కంపెనీ వాడు ఉండాలా పోవాలా? బ్రెజిల్లో ఆడికి ఆ కంపెనీకి పే చేసింది ఎవరనేది కనుక మనీ లాండరింగ్ ద్వారా తెలుసుకుంటే క్లియర్గా దీని వెనకాల బడా వ్యక్తులు, ఇప్పుడు మీరు అన్నారు చూసారా కాళ్ళు పట్టుకోవటానికి వెళ్ళారని, ఆ కాళ్ళు పట్టుకోవటానికి వెళ్ళిన వ్యక్తులు ఎవరనేది తెలుస్తుంది. ఇంత ఎస్టేట్లు కడుతున్నారు, ఎక్కడికెక్కడ ప్యాలెస్లు కడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయంటే గొడౌన్లో డబ్బులు కుక్కుతున్నారు. రేపు ఎలక్షన్లో ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు నగదు ఇవ్వటానికి సిద్ధపడుతున్నారు కవర్లో పెట్టానంటే. ఇంత డబ్బు వచ్చిందంటే ఒక పక్కన ప్రభుత్వంలో ఉండే అవినీతి ద్వారా కూడా వచ్చిండొచ్చు, ఇలాంటి దందా చేయటం వలన, ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉండటం వలన ఈజీగా మనం చేయొచ్చు అనేది ఉండబట్టే కదా అంత ధైర్యంగా వాడు 50 కోట్ల రూపాయలు మాల్ పంపించాడు. అంతకుముందు కూడా ఛానల్ క్లియర్గా ఉంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇది రామకృష్ణారెడ్డి గారు చెప్పగలుగుతాడు తను ఎందుకు చెప్పాడు వీళ్ళ మీద. ఒకవేళ తప్పుగా చెబితే ఆయన ఇంట్రెస్ట్ ఎందుకు, అప్పుడు బయటపడుతుంది పూర్తిగా. తర్వాత ఆ కంపెనీ వాళ్ళని కనుక గట్టిగా ఇప్పుడు ఉన్నారు కదండి, ఈ వాళ్ళని అడిగితే చెబుతారు కస్టమ్స్ అఫీషియల్స్ని, ఈ కంపెనీ పేరు మీద గతంలో ఎన్ని ఈ డ్రై ఈస్ట్ కంటైనర్స్ వచ్చినాయి, అందులో కూడా ఎన్ని ఇదే వ్యాపారం చేస్తుంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళ ఆర్థిక మూలాలు చూసినా తెలుస్తుంది. వాళ్ళు సంతమాగులూరు మండలం ఈదుమూలో ఏదో విలేజ్లో వైఎస్ఆర్సీపీ లీడర్ అతను, వాళ్ళ బ్రదర్ పూర్ణచంద్రరావు, ఈ కంపెనీ ఎండి వీరభద్రరావు అన్న, వాళ్ళందరికీ సంబంధించిన ఇవి ఫ్లెక్సీలు ఇప్పటి నుంచో ఆ ఊళ్ళల్లో కట్టున్నాయి. తర్వాత కరోనా ముందు 50 లక్షల రూపాయలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఇచ్చారని చెబుతున్నారు. అంటే ఇచ్చుండొచ్చు, కానీ అవన్నీ కూడా ఇవాళ ఫొరెన్సిక్ ఆడిటింగ్ జరిగితే ఆ కంపెనీ అసలు నిజంగా రొయ్యలు ఫీడ్ మీద ఎంత వ్యాపారం జరుగుతుంది తేలిపోద్ది. కానీ ఇలాంటి మాదక ద్రవ్యాల మూలన ఎంత జరుగుతుంది అనేది కూడా బయటకు వస్తుంది. చాలా ఈజీ. ఇప్పుడు ఇది పెద్ద క్రిటికల్ కేసు కానే కాదండి. ఒక్కటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిన్సియర్గా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే, మొన్న ప్రైమ్ మినిస్టర్ సభలో కూడా ఆయనకి హాని తలపెట్టడానికే భద్రతా వైఫల్యాలు కావాలని చేశారనేది బయటపడింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు, ఇంత ద్రోహమా, మనం ఇంత మిత్రుడిగా ఉండి ఆయనకు సహాయం చేస్తే తండ్రి లాంటి మోడీ గారికి అపకారం తలపెడతాడా అని. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో.